నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అమరావతి మాదిరిగా నంద్యాల మెడికల్ కాలేజ్ గ్రాఫిక్స్ కాదు, ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ కట్టించినదే. వాస్తవాలు హోంమంత్రి అనిత కళ్లకు కనిపించలేదా? మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రామోనాయక్. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రామచంద్రుడు ఎన్నిక. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆటో కార్మికుల అగచాట్లు నిరసన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు. బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతను అభినందించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. దొంగతనం కేసులో ముద్దాయిల అరెస్ట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. 2019 సెప్టెంబర్ 15వ తేదీ బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యుల స్ఫూర్తార్థంగా అందుల పాఠశాలలో అన్నదానం. వైఎస్ఆర్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే 5 మెడికల్ కాలేజీలను సెప్టెంబర్ నెల 15వ తేదీ 2023వ సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా 2 సంవత్సరాలు కావస్తున్నది. దిగ్విజయంగా 3వ సంవత్సరం మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతున్నది. ఇది వాస్తవం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్తో అమరావతిని సృష్టించినట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 5 మెడికల్ కాలేజీలను గ్రాఫిక్స్ చేయలేదని, ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలుగా నంద్యాల మెడికల్ కళాశాల ఉందని, ఇది వాస్తవమని, నిజాలు, చారిత్రక నిర్మాణాలు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కళ్లకు కనిపించలేదా అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా హోంమంత్రి చేసిన అసత్యపు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు వాస్తవాలను, నిజాలను ప్రజలకు, కూటమి ప్రభుత్వ నేతలకు తెలియజేసేందుకు సోమవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో కాలేజీ ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దశల వారీగా 5 మెడికల్ కాలేజీలను సెప్టెంబర్ నెల 15వ తేదీ నాటికి నంద్యాల మెడికల్ కళాశాలతో సహా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు. నేటికి ఈ మెడికల్ కళాశాలలు ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయ్యాయని, అలాగే ఈ విద్యా సంవత్సరంలో 3వసారి అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించి పూర్తి కావస్తుందని తెలిపారు. చారిత్రక ఆధారాలు ఉన్నవాటిని కూడా కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నంద్యాల మరియు ఇతర 4 ప్రాంతాలలో నిర్మించిన మెడికల్ కళాశాలల ఆనవాళ్లు లేవని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడని, మంత్రాలు వేస్తాడని హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు మాదిరి అమరావతిని గ్రాఫిక్స్లో చూపించినట్లు నంద్యాల మెడికల్ కళాశాలను చూపడం సాధ్యం కాదని, ఒక్కసారి చారిత్రక మెడికల్ కళాశాల నిర్మాణాలను కళ్ళు పెట్టుకొని చూడాలని, వాస్తవాలను, నిజాలను తెలుసుకొని మాట్లాడాలని మంత్రి అనిత చేసిన అసత్యపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల మెడికల్ కళాశాలకు అనుమతులు రావడానికి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రయత్నాలు చేసి చివరకు మెడికల్ కళాశాలను ప్రారంభించామని గర్వంగా చెబుతున్నామన్నారు. టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలకు అనుమతులు రాకుండా కోర్టులలో కేసులు వేశారని, అయినా అనేకసార్లు కోర్టుల వెంట తిరిగి మెడికల్ కళాశాలను సాధించామన్నారు. ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు, 2వ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు, అలాగే ఈ విద్యా సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.
నంద్యాల మెడికల్ కళాశాలకు చెందిన మహేష్ అనే ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థి యూనివర్సిటీ టాపర్గా నిలిచాడన్నది చారిత్రక సాక్ష్యమని నంద్యాల మెడికల్ కళాశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచిందన్నారు. ఎన్ఎంసీ అనుమతులతో ప్రారంభించిన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను నేటికి కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని, అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమకు మెడికల్ కళాశాలకు అనుమతులు వద్దని, అడ్మిషన్ల ప్రక్రియ రద్దు చేయమని ఎన్ఎంసీకి ఉత్తరాలు పంపారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విధానాలు సరైనవి కాదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నేతలు నంద్యాల మెడికల్ కళాశాలను ఒక్కసారి టచ్ చేసి చూడాలని, ఇది గ్రాఫిక్స్తో చూపించారా లేదా అన్న వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం వారు కళాశాలలోకి వెళ్లి అధికారులతో మాట్లాడి అటు తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెడికల్ కళాశాల ఆవరణంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ పిఏసిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు రసూల్ ఆజాద్, రమణ, ప్రతాప్ రెడ్డి, బసవేశ్వరారెడ్డి, శివయ్య, కారు రవికుమార్, దేవనగర్ బాషా, జాకీర్ హుసేన్, గన్ని కరీం, సోహెల్ రాణా, సాయిరాం రెడ్డి, మునయ్య, లక్ష్మీనారాయణ, కిరణ్, షేక్ రెహమతుల్లా, భాస్కర్ రెడ్డి, యూసఫ్, కాల్వ నాగరాజు, పార్థసారథి, కౌన్సిలర్లు కృష్ణమోహన్, మేసా చంద్రశేఖర్, సాదిక్, సమ్మద్, ఆరిఫ్ నాయక్, తమీం, మస్జిద్, అబ్దుల్ కరీం, మురళి, షేక్ తౌహిద్, రామచంద్రుడు, చింతా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. చైర్మన్ మేడం. రమణ ఓకే అమీర్ అదే చెప్పు కొంచెం ఎక్కువ పెట్టాను కానీ నేను కనుక్కుంటాను. ఆయన కార్యక్రమాలు ఉమ్మడిగా అటాక్ చేస్తారు, విడివిడిగా అటాక్ చేస్తారు. అందరం పెడతావా అయిపోతుంది తిరుగునా సార్. ఒక నిమిషం సార్, ఎమ్మెల్సీ సార్. మామూలే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం నంద్యాల మెడికల్ కాలేజ్ ఒక ప్రాంగణంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి 2 కారణాలు. ఒకటేమో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో మన సభలో, బహిరంగ సభలో ప్రజల ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అని చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారనేది
దాన్ని ఈరోజు వాస్తవం ఏందనేది ప్రజలకు చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి రెండోది యాదృచ్ఛికంగానో లేకపోతే కలిసి వచ్చిందో మరి ఈ రోజు మనం ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి కరెక్ట్ గా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన 2023న నంద్యాల మెడికల్ కాలేజ్ ని ఆ రోజు మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మంత్రివర్యుల ఆధ్వర్యంలో అంజద్ బాషా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు ఈ మెడికల్ కాలేజ్ ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ విధానంగా ఆ రోజు దీన్ని ఆవిర్భావం చేయడం జరిగింది. మరి ఇది మొన్న అనిత గారు హోంమంత్రి వర్యులు ఒకప్పటి టీచర్, మరి వారు ఈ ఫోటోలు చూపిస్తూ అసలు నంద్యాలలో మెడికల్ కాలేజే లేదు, పైపెచ్చిగా ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక సభలో కూర్చొని మాట్లాడుతూ కేవలం 10 ఎకరాల స్థలం ఇచ్చేసి మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్తే ఎట్లా అవుతుంది, కట్టిన తర్వాత కదా మెడికల్ కాలేజీలు అని చెప్పడము. అంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ అభివృద్ధి కూడా ప్రజలకి తెలియదు అనుకోవడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వెనకాల కనపడుతున్నది పీఈబీ స్ట్రక్చర్ తో కట్టాం. పీఈబీ స్ట్రక్చర్ అంటే మనకి ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటారు. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటే గర్డర్స్, ఐరన్ గర్డర్స్ తోటి ముందు నిల్చోబెట్టేసి పాత ఓల్డ్ టెక్నాలజీ లాగా కాకుండా మనం ట్రెడిషనల్ విధానంలో కాకుండా ఇప్పుడు మోడర్న్ విధానంలో చేయాలి. ఎందుకంటే టైం లేదు, ఫాస్ట్ గా చేయాలి కాబట్టి పీఈబీ స్ట్రక్చర్ విధానంకి వెళ్దామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడము. మామూలుగా అయితే ట్రెడిషనల్ విధానం కంటే కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చినా సరే 4 నెలల్లో బిల్డింగ్ కావాలంటే ఇది ఒక్కటే విధానం మాకు ఆ రోజు కనపడింది. దీన్ని కూడా అపయాసం చేశారు. రేకుల డబ్బాలాగా మీరు ఏదో కడుతున్నారు, ఇదంతా టెంపరీ. అమరావతి లాంటి నగరం కడుతున్నామని చెప్పి అన్ని టెంపరీ బిల్డింగ్ కట్టిన వారు మా మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక టెక్నాలజీ, ఆ టెక్నాలజీ తోటి కట్టిన బిల్డింగ్. అందుకనే 4 నెలల్లో ఎన్ఎంసి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత డిసెంబర్ లో ఆ రోజుకి ఇంకా పూర్తి కాల. అయితే వాళ్ళకు ఒక ధైర్యం, ఒక భరోసా కల్పించాం. 4 నెలల ముందు పునాదులు కూడా లేవు, ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 3 నెలల తర్వాత మీరు మళ్ళీ ఇన్స్పెక్షన్కి వచ్చే నాటికి ఈ బిల్డింగ్ పూర్తి చేసి చూపిస్తాం. దయచేసి నంద్యాల మెడికల్ కాలేజ్ని అవకాశం మాకు ఇవ్వండి. పొరపాటును కూడా పోతే 1 సంవత్సరం అంతా పిల్లలు వేస్ట్ అయిపోతుంది, 1 సంవత్సరం 150 మంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఆ రోజు కోరడం జరిగింది. మరి ఈ రోజు మెడికల్ కాలేజే లేదని చెప్పి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతాను. మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ మెడికల్ కాలేజీలో ఈ రోజు 300 మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి మేము అడుగుతాము. మొదటి ఏడాది 2023-24లో 150 మెంబర్స్, 24-25కి ఇంకొక 150 మెంబర్స్, 150 మంది అంటే 300 మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు. కరెక్ట్ గా ఇంకొక వారం పోతే ఇంకొక 150 మంది పిల్లలు ఇక్కడికి రాబోతున్నారు. మరి ఇది వాస్తవం కాదా? ఇది మీ కళ్ళకి కనపడడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నంద్యాల మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే, నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్. ఇదేం గ్రాఫిక్స్ కాదు, ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్, ప్రతిదీ అమరావతి, ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు. అందుకని చెప్తున్నా, మహేష్, డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, నంద్యాల మెడికల్ కాలేజ్ లో యూనివర్సిటీ టాపర్. ఇది గర్వించదగ్గ విషయం కాదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక 150 మంది పిల్లలు అంటే 450 మంది పిల్లలు, 5 మెడికల్ కాలేజీలు. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ వాస్తవం కాదా? దాదాపు 2250 మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్ గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు, ఆదోని కావచ్చు, పులివెందుల కావచ్చు, పాడేరు కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు. మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్ గా అఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈ రోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తాను. అంటే ఎంత దుర్మార్గం అండి! అంటే పులివెందులకి మెడికల్ కాలేజ్ రాకూడదా? అంటే ఈ రోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దో మీరు పులివెందుల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎందుకు వద్దు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, దాంట్లో 5 కాలేజీలు ప్రారంభించి ఇంకొక 5 కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, మీరేం చేసినారు? 5తో సరిపెట్టి మిగతావన్నీ ఈనాటికి ప్రారంభించలేనటువంటి పరిస్థితి. ఇంకా ఆ రోజేమో ఈ ల్యాండే వద్దని చెప్పిన మీరు మళ్ళీ ఈ రోజేమో ఈ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. అంటే వ్యాపారం చేయొచ్చా? గవర్నమెంట్ భూములన్నీ అమ్మి వ్యాపారం చేయొచ్చా? మరి అమరావతిని అమ్మండి,
అసెంబ్లీ ఎందుకు మనకి? అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టండి. అసెంబ్లీని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం. గవర్నమెంట్ ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం. గవర్నమెంట్ ఎందుకు మీ చేతుల్లో ఉండాలి? ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మీకంటే బ్రహ్మాండంగా నడిపిస్తారు కదా. మీరే ఒక సీఈఓ అంటున్నారు, మీలాంటి సీఈఓలు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సత్య నాదెల్ల గారు కూడా మీకు తెలుసు అంటున్నారు కదా, ఆయన్నే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సీఈఓ చేయండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గవర్నమెంట్ ని కూడా నడిపిద్దాం. అంటే ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే వాళ్ళ సంబంధికులకి, వాళ్ళ పార్టీ నాయకులకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అవి దెబ్బతింటాయో, ఎక్కడ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందో అని చెప్పేసి ఈరోజు అమ్మే పరిస్థితి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నాశనం చేసినారు? ఆ రోజు నారాయణ స్కూళ్ళ కోసం, నారాయణ కాలేజీల కోసం, భాష్యం స్కూళ్ళ కోసం, దీనిల కోసం కాదా మీరు నాశనం చేసింది? ఈ రోజేమో మీ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి దారాదత్తం చేయాలని ఒక ఆలోచన ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈరోజు అడుగుతాను. ఎన్ఎంసి వచ్చే లోపల ఈ బిల్డింగ్ స్టార్ట్ కాకపోతే మనకి ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ఎంసి వచ్చే లోపల దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు గౌరవ హైకోర్టుని మేము కోరడం జరిగింది. నంద్యాల జిల్లా అయినప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఈనాటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఏ మాదిరిగా తయారైందో, కర్నూలు మెడికల్ కాలేజ్ ఏ మాదిరిగా తయారైందో ఆ మాదిరిగా తయారు కావాలి. ఆ మాదిరిగా మీ ఊరు డెవలప్ అవ్వాలంటే మినిమం 50 ఎకరాలు లేకపోతే నువ్వేమి చేసుకోలేవు రవి అని చెప్పేసి ఆయన నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ఒక మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్లతో సరిపోయేది కాదు. నర్సింగ్ కాలేజ్ రావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే రావాలి, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే రేపొద్దున ఈ రోజు నంద్యాలలో హార్ట్ కి సంబంధించింది కావచ్చు, మెదడుకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎటువంటి సూపర్ స్పెషాలిటీ పరిస్థితులు ఇక్కడ లేవు, క్లినిక్స్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా సరే మనం రెఫర్ చేయాలంటే కర్నూలుకి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ నంద్యాలలోకి తీసుకొచ్చి ఏర్పాటు చేయాలంటే భూమి లేకపోతే ఏది ఏర్పాటు కాదు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకుంది. లాంగ్ రన్ లో నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాని మించిపోయే అవకాశం ఉంది. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నువ్వు డెవలప్ చేసుకో అని చెప్పేసి ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఆ రోజు నేను కావచ్చు, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు, మా మంత్రివర్యులు కావచ్చు, వీరందరితోటి సహకారంతో మేమందరం కూడా ఆ రోజు పోరాడి ఈ రోజు ఈ కాలేజీని తెచ్చుకోవడం జరిగింది. ఇటుక పేర్చి మరీ కట్టినారు. మామూలుగా తెలుగుదేశం నాయకులు అయితే అమరావతిలో రాజమౌళి గారిని పిలిపించేసి బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ తో తయారు చేయగలుగుతారు. ఏమంటే మాకు ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి, టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు కాబట్టి మేమున్న బిల్డింగ్లని చూపించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ రేపొద్దున ఏ ద్వారా వీళ్ళందరూ ఫ్రంట్ లో మాత్రమే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లో కావాలని వేరే ఫోటోలు ఏవో చూపించినారని చెప్పకుండా మీరు ఒక్కసారి అలా మొత్తం కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మా మీడియా మిత్రుల్ని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీడియా ఛానల్ గురించి మీకు తెలిసిందే, మీరు ఇక్కడే ఉన్నా సరే అమెరికాలో మీరు కూర్చున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు. సో మళ్ళీ ఆ రకంగా మా మీద నిందేయకుండా ఒకసారి వాస్తవాన్ని ప్రజలకి చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. అసలు కాలేజే లేదు అని చెప్పేసి, పునాదులు కూడా దిగలేదని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈరోజు హోంమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను. 2 years పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా అయితే మా వాళ్ళు కేక్ తెచ్చినట్టు ఇంకా బాగుండేది, ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, కానీ క్యాంపస్ లో చేసుకుంటే బాగోదేమో అని చెప్పి తీసుకొచ్చినట్లేరు. బట్ ఎనీవేస్ 2 years పూర్తయిన సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజ్కి, వాళ్ళ స్టాఫ్ కి, విద్యార్థులకి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 ఎకరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు, ఏమి కట్టలేరు, ఏమి చేయలేరు. మనం వచ్చిన తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ప్రారంభించి నంద్యాల ప్రజలకి చిరస్థాయిలో ఒక గొప్ప హాస్పిటల్ ని, ఒక గొప్ప మెడికల్ కాలేజ్ ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి గురించి చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మామూలుగా శ్రీశ్రీ ఒక చెప్తాడు, కాదేది కవితకు అనర్హం, సబ్బిపుల్ల అగ్గిపుల్ల అని చెప్తా ఉంటాడు, కుక్క పిల్ల ఆ రకంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు ఆయన శ్రీశ్రీ గారి గురించి బాగా చదువుకున్నట్లుంది. కాదేది భోజనానికి అనర్హం, కాదేది భుక్తికి అనర్హం అని ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, బియ్యం మాఫియా, ఈ రోజు కొత్తగా మెడికల్ మాఫియా, ప్రతి దాంట్లో తనకు కావాల్సింది దండుకోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాళ్ళకి ఆశ్చర్యకరంగా 3వ సంవత్సరం అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నంద్యాలలో అయిపోయినాయి. వారం రోజులు 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది, కాలేజే స్టార్ట్ అవుతుంది. అయినా
వాళ్లకు కాలేజీ స్టార్ట్ కానట్లే ఇప్పటి హోంమంత్రి వంగలపూడి అనిత గారికి క్లియర్ గా విజన్ కు చూపెడతా ఉన్నారు కన్స్ట్రక్షన్ లో ఉంది అని చెప్పేసి. పెద్ద ఆశ్చర్యం ఏమంటే చెప్పవలసిన వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మెడికల్ మినిస్టర్ చెప్పాలా, లేదంటే కన్సర్న్ మినిస్టర్ చెప్పాలా, దానికి హోంమంత్రి గారు ఉదాహరణ ఇవ్వడమే ఆశ్చర్యం. వాళ్లకు ఎవరికి ఏ శాఖ ఉందో కూడా తెలియని దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నంద్యాల మెడికల్ కాలేజీ గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా ఇది చారిత్రక సత్యం. ఎన్నో కష్టాలు వచ్చినాయి. మిగతా 17 మెడికల్ కాలేజీలో కష్టాల కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు టీడీపీ వాళ్ళు నంద్యాల మెడికల్ కాలేజీ కోసం. అప్పటి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు కూడా అప్పటి కలెక్టర్ గారు అందరూ కలిసి ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తూ ఉంది, దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కష్టపడి తెచ్చిన వ్యక్తులు ఈ మెడికల్ కాలేజ్. ఆ కష్టానికి మీరు ప్రైజ్ చేయాల్సింది పోయి దీన్ని అమ్ముకోవడానికి మీరు స్వలాభానికి చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఎన్ని కష్టాలు, లాస్ట్కు కోర్టులకు పోవడము, హైకోర్టుకు పోవడము, సుప్రీంకోర్టుకు పోవడానికి కూడా అంత దిగజారి తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు పనిచేసి మళ్ళీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ గా కాలేజీ స్టార్ట్ అయితే దాన్ని మళ్ళీ పీపీపీ మూడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య. ICMR లో సెలెక్ట్ అయిన తర్వాత 4 విద్యార్థులు రీసెర్చ్ సెంటర్ కూడా సెలెక్ట్ కావడం కూడా జరిగింది. ఇంత బాగా ఇంత అద్భుతంగా ఈ కాలేజీ పనిచేస్తా ఉంటే దీన్ని ప్రైవేట్ పరం చేయడము ఎంతవరకు సమంజసము? కాలేజీ స్టార్ట్ కాకపోవడం చెప్పడము ఎంతవరకు సమంజసము? తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కేవలం తీసుకోవడమే. ఇంకో విచిత్రం ఏమంటే 33 సంవత్సరాలకు మొట్టమొదటిగా లీజుకి ఇస్తామని చెప్పారు పీపీపీలో. ఇప్పుడు మళ్ళా కొత్తగా 66 సంవత్సరాలుగా అని చెప్తా ఉన్నారు. NRI కోటాది 20 లక్షల రూపాయలు ఉంటే 57 లక్షల రూపాయలకు పెంచి వాళ్ళకి ఇవ్వాలి, ఒక్కొక్క సంవత్సరం స్టూడెంట్ నుంచి చేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆర్థిక భారం పేదవాళ్ళ విద్యార్థులకు పడే రకంగా అడుగులు వేస్తా ఉన్నారు. ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని? కడప మెడికల్ కాలేజీకు స్టార్ట్ అయితే 50 సీట్లు వస్తే పులివెందల్లో ఆంధ్ర కాదు భారతదేశ చరిత్రలో మెడికల్ సీట్లు వద్దని చెప్పిన హీనమైన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎవరైనా సీట్లు వచ్చిన తర్వాత వద్దని చెప్తారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత పీపీపీ మోడ్ లో బయట వాళ్ళకి ఇస్తారా? మీరు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ప్రజలు గమనించలేదనుకుంటా ఉన్నారా? మీరు ఏ రకంగా మీరు దీన్ని తాకట్టు పెట్టి ప్రజలకు అమ్మాలనుకుంటా ఉన్నారు? ప్రజల కష్టాన్ని మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ రకంగా మీరు ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతా ఉంటే రాష్ట్రం ఏమైతుంది? మీ ధనదాహానికి అంతు లేదా? ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, రేపు మీరు ఉండరు. మా జగనన్న వచ్చిన తర్వాత క్లియర్ గా ఈ 50 ఎకరాల్లో కంప్లీట్ గా బ్యూటిఫుల్ గా అతి సుందరంగా ఆంధ్రప్రదేశ్ లో రికార్డు ఉండే రకంగా దీన్ని సుందరీకరించి అన్ని రకాలుగా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి మేము తెలుపుకుంటూ పోతా ఉన్నాము. మా జగనన్న చెప్పాడు క్లియర్ గా, ఎవరైనా సరే పీపీ మోడ్ లో ఎవరైనా ప్రైవేట్ తీసుకుంటే వచ్చేది మా ప్రభుత్వం, మేము మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని ప్రజల కోసం ప్రజలకు అంకితం చేస్తామని చెప్పాను. నేను మీ ద్వారా అందరికీ తెలిపేది ఏమంటే ఎవ్వరే కానీ పీపీపీ మోడ్ లో తీసుకోవద్దు, తీసుకుంటే మీరు నష్టపోతారు, చంద్రబాబు నాయుడుతో ఉంటే మీరు నష్టపోతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ఏదైతే ఇదే రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు దినానే కరెక్ట్ గా రంగవైభవంగా గర్వంగా సంతోషంగా అందరం కలిసి ఈ కాలేజీని మెడికల్ కాలేజీని ప్రారంభించడం జరిగింది. కానీ అలాగే తెలుగుదేశం నాయకులను కనువిప్పు కలిగించడానికి ఈ రోజు విజిట్ చేయడం కానీ మేమందరము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం నాయకులు లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఘనమైన నాయకులు. ఎందుకనంటే ఎన్నో అబద్ధాలతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించడంలో మహామేధావి అని అందరికీ తెలుసు. ఈరోజు మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ నంద్యాల కాలేజీ కొన్ని పాత చిత్రాలను చూపించి నంద్యాల మెడికల్ కాలేజీ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఘనంగా ఆ రోజు పోరాడి మరి మా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ అందరూ
మా నంద్యాలకి మెడికల్ కాలేజీ కావాలి అని ఒక యుద్ధమే చేయడం జరిగింది. ఆ రోజు తీసుకొని వచ్చి ఘనంగా మెడికల్ కాలేజీని నంద్యాల ప్రజలకి అందించడం జరిగింది. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇవన్నీ వీళ్ళకు కనపడడం లేదా అని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైతే పేద మధ్య తరగతి కుటుంబాలకు కనీస ఇండ్లు ఉండాలని చెప్పి ఇండ్ల వసతుల కోసము ఆ రోజు స్థలాన్ని కానీ సేకరించడం జరిగింది. కానీ దాన్ని కానీ కొందరు దుర్మార్గులు కోర్టుకు వేయడము, దాన్ని కానీ పోరాడి మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందించడం జరిగింది. ఇవన్నీ టీడీపీ నాయకులు వాళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించడం జరుగుతుంది. రాబోయే కాలంలో అందరూ మీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, డిఆర్డీఏ పీడీ తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను అధికారులు నాణ్యతతో ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై తహసీల్దార్లు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారునికి రసీదు ఇచ్చి సమస్య పరిష్కరించాలన్నారు. ఇలా చేయడం వల్ల ప్రతి అర్జీదారునికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. సదరు సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని డిఆర్ఓ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, డిఈఓ జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ స్థాయిలో వివిధ కార్యవర్గ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రామచంద్రుడును ఎన్నిక చేయడం జరిగింది. ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని స్థానిక కార్యాలయంలో కలిసి నంద్యాల నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు శిల్పా కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తానని రామచంద్రుడు తెలిపాడు. ప్రత్యేకంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో 20వ వార్డు ఇన్ఛార్జి మానపాటి ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబోతుల కృష్ణయ్య, ఎస్టీ సెల్ లీడర్ శంకర్ నాయక్, బాలా నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుసరా రామచంద్రుడు. నాకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షునిగా, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఇచ్చినారు. గౌరవనీయులు పెద్దలు శిల్పా మోహన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శిల్పా రవీణ గారు, వారి సహకారాలతో నాకు ఈ పదవి వైఎస్ఆర్సీపీలో దక్కడం జరిగింది. ఎల్లవేళలా శిల్పా కుటుంబానికి కృషి చేస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కష్టపడి పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దీంతో రాష్ట్రంలోని ఆటో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని, తమ కడుపు కొడుతున్నారని, ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, తమ జీవనాన్ని కొనసాగించాలంటే కష్టతరమవుతుందని ఆటో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రతి నెల 25,000 రూపాయలు వేతనాలు చెల్లించాలని, ఆటో కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్లో ఆటో డ్రైవర్లు డిఆర్ఓ రాము నాయక్ వినతి పత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నంద్యాల కలెక్టర్ ఆఫీసులో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యల పైన
స్పందించి ఈరోజు ప్రతి ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, ప్రతి కార్మికుడికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు శ్రీశక్తి పథకం పేరుతో మహిళలందరినీ ఉచిత బస్సు ప్రయాణించడం వల్ల ఆటో కార్మికుల పొట్టగొట్టడము, వారి జీవనోపాధి కోల్పోయి రోడ్డు పడాల్సిన కుటుంబాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 50 ఏళ్ళు నిండిన ప్రతి ఆటో కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, మరియు ఈ రోజు ఆటో కార్మికులకు స్వచ్ఛంగా ఎటువంటి షూరిటీ లేకుండా వారికి బ్యాంకులోనే నెలకు 5,000 రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేసాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీశక్తి పథకం అమలు చేయడం వల్ల, బస్సులు స్త్రీలకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. ఆటో కార్మికులు చదువుకునే యువతకు ఉద్యోగాలు లేక ఆటో నడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పనులు లేక, ఉపాధి లేక ఆటో నడుపుతారు. ఇటువంటి ఆటో కార్మికులకు ఈ యొక్క శ్రీశక్తి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆటో కార్మికులు కుటుంబ ఇబ్బంది ఉండదు. ఆటో కార్మికులు అర్ధాకుతలు అలమటిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు జీవనోపాధికి నెలకు 5,000 రూపాయలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీ డిమాండ్ ఇస్తుంది. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం బీమా జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబం వారు హాస్పిటల్ ఖర్చు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు 50 సంవత్సరాలు ఉన్న వారికి నెలకు సమాన పెన్షన్ 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆటో కార్మికుల యొక్క థర్డ్ ఇన్సూరెన్స్ పార్టీ 80% 100% ఉన్నది, దాన్ని 70% తగ్గించాలా. ఆటో కార్మికులకు ప్రమాద బీమా 20 లక్షల రూపాయలు ఇవ్వాలా. అదేవిధంగా ఆటో కార్మికులకు ఎడ్యుకేషన్ ఉన్నవారికి ఆర్టీసీ, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు తదితర ఆఫీసుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఆటో కార్మికుల యొక్క కుటుంబ పోషణ కోసం మరియు ఇచ్చేటువంటి ప్రమాద బీమాను 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఆటో కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఆటో యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీ జరగనున్నది. ఈ అందులో భాగంగానే స్థానిక మండలంలో జిల్లా కలెక్టర్ ఉందో ఏఐటీ శాతంలో ధరనిస్తున్నాం. నా పేరు ఏఐటీ. ఇటీవల విజయవాడలో ఏపీ ఎంపీఏ వారిచే ది బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న ది నంద్యాల జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడు సోమేశ్వరరావు సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ సందర్భంలో బెస్ట్ టీచర్ సోమేశ్వరరావును మాజీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నా పేరు సోమేష్. నేను దీనందేల జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్గా వర్క్ చేస్తున్నాను. ఏపీ ఎంపీఏ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది. కావున నేను అన్నగారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా రవి అన్న గారి దగ్గరికి వచ్చి అన్న ద్వారా కృతజ్ఞతలు తీసుకోవడం జరిగింది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఉపాధ్యాయులకు, మా కాలేజీ బృందానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేఎన్ఎం హైస్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్క గదిలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎన్ఎం హైస్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్క గదిలో భద్రపరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేయవలసిన
90 ట్యాబ్లు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్, 2 స్పైక్ గార్డ్స్ దొంగతనానికి గురైన విషయమై ఏపీ సమగ్ర శిక్ష కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న బత్తుల దస్తగిరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడిందని ఏఎస్పీ మందాచావలి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నంద్యాల టౌన్ భీమవరం రోడ్డులో ఈద్గా సమీపంలో కేసులో నిందితులైన షేక్ హుసేన్ వలీ ఒక మైనర్ బాలుడిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 6,93,000 రూపాయల విలువైన 77 ట్యాబ్స్, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్ మరియు 2 స్పైక్ గార్డ్స్ ను రికవరీ చేయడమైనదని ఏఎస్పీ తెలిపారు. నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, వారి సిబ్బంది రమణ, సుబ్బయ్య, షేక్ అమీర్ బాషా, గురుశేఖర్, పోలీస్ సిబ్బంది కలిసి దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించారని ఈ సందర్భంగా వారిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం అండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని. 2 ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలీ, ఇతనికి 20 years, ఇతను 1 టౌన్ లిమిట్స్లోనే ఉంటాడు. ఇంకొకతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైం ఈ బిల్డింగ్లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000గా ఉంటుంది. సో ఇది వివరాలు, కేసు వివరాలు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమీర్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు ఛేదించడం అయింది. ఇది వివరాలు. ఇంతకుముందు ఏమి కేసు లేదు ఇతను. ముద్దాయిది ఇదే నంద్యాల. భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని 15వ తేదీ సోమవారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభా కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్, డాక్టర్ గిరివి సహదేవుడు, డాక్టర్ రవికృష్ణ అతిథులుగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలను వివరించారు. ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర విశిష్టమైనదని అన్నారు. వైద్య, బయో, మెడికల్, ఇంజనీరింగ్లో, వ్యవసాయ రంగంలో, సమాచారం విప్లవంలో ఇంజనీర్ల పాత్ర అద్వితమైనదని తెలిపారు. డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సౌజన్యంతో 3 ఇంజనీరింగ్ అధ్యాపకులకు పురస్కారాలు, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వపు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల సీనియర్ అధ్యాపకులు సంజీవారాయుడు, విద్యశ్రీ, సాయినాథ్ రెడ్డిలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించి లయన్స్ క్లబ్ జాతీయ ఇంజనీర్ దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమితల జనార్దన్, కార్యక్రమ స్పాన్సర్స్ రీజన్ చైర్మన్ పివి సుధాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, సభ్యులు మేడం చంద్రశేఖర్, కళాశాల అధ్యాపకులు రఘునాథారెడ్డి, రాజేష్, ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. భవిష్యత్ భారతదేశంలో ఇంజనీర్ల పాత్ర అన్న అంశంపై నిర్వహించిన వక్తృత్వపు పోటీల్లో వరుస బహుమతులు సాధించిన రమ్యశ్రీ, సాయి హృతిక్, శ్రీవల్లి, హర్షియా, లిఖిత్ చందు, మహమ్మద్ సూఫియన్లకు బహుమతులు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో లేదా దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర ఏంటి, ఎంతవరకు ఉంటుందనేది ఒక దాంట్లో ఉత్తీర్ణత పొందినటువంటి
A very good afternoon to respected principal sir and respected dignitaries and head of the sections and my teachers, my friends. First of all, along with Mokshagunam Vishweshwaraya garu, there are some female engineers also. And among them, I would like to speak about A. Shakuntala Bhagat garu. She was the first female civil engineer. Her career as a civil engineer. In India, she built more than 69 bridges from Kashmir to Arunachal. Internationally also from the countries like UK, Germany, America. She started a company along with husband in the year of ఎవరు జీవిస్తే ఈ లోకానికి ఉపయోగం కలుగుతుందో, ప్రజలకు క్షేమంగా దేశానికి ఉన్నతికి సాధించగలిగే వ్యక్తులే ఎప్పటికీ మనకు గుర్తుండిపోతారంట. జాషువా గారు ఒక చిన్న పద్యం రాశారు. రాణి విడిచిపోయే రాజు ఒంటరి చేసి రాజు 2019 సెప్టెంబర్ 15వ తేదీ బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యుల స్మృత్యార్థంగా అందుల పాఠశాలలో సోమవారం నంద్యాల పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ బాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అన్నదానం నిర్వహించారు. రాజమండ్రి గోదావరిలో నాడు జరిగిన బోటు ప్రమాదంలో రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వర్ రెడ్డి, కోడలు స్వాతిరెడ్డి, మనువడు విఖ్యాత్ రెడ్డి, మనువరాలు హన్సికారెడ్డిలు మృతి చెందారు. ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా సెయింట్ లుక్స్ అందుల పాఠశాలలో మరియు పట్టణంలోని మానసిక వికలాంగులకు అన్నదానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు అమరావతి మాదిరిగా నంద్యాల మెడికల్ కాలేజ్ గ్రాఫిక్స్ కాదు, ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ కట్టించినదే. వాస్తవాలు హోంమంత్రి అనిత కళ్లకు కనిపించలేదా? మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్లాం బాషా. పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రామోనాయక్. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రామచంద్రుడు ఎన్నిక. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆటో కార్మికుల అగచాట్లు నిరసన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు. బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతను అభినందించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. దొంగతనం కేసులో ముద్దాయిల అరెస్ట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. 2019 సెప్టెంబర్ 15వ తేదీ బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యుల స్మృత్యార్థంగా అందుల పాఠశాలలో అన్నదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.